హలో ఎవ్రీవన్, అందరు కూడా నమస్తే అండి. మై నేమ్ ఇస్ సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లోని హెచ్ఎండిఏ రేరా ఆప్రోడ్ వెంచర్లో 150 స్క్వేర్ యార్డ్లో ఈస్ట్ ఫేసింగ్లోని రెడీ టు మూవ్ ఆక్యుపైలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగిందండి. ఇది రీజనబుల్లో బడ్జెట్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అవైలబుల్ ఉందండి. ఈ హౌస్కి సంబంధించి ప్రైస్ కానీ లొకేషన్ కానీ మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి మాకు సపోర్ట్ 100% కావాలి. అండ్ మీరు ఇచ్చే సపోర్టు సబ్స్క్రైబ్ ద్వారా మేము మరిన్ని మంచి ప్రాపర్టీస్ తీసుకురావడం అనేది జరుగుతుందండి. అండ్ మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంటే మా ఛానల్ త్రూలో మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోషన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ప్రమోషన్ నెంబర్కి కాంటాక్ట్ ఇచ్చేయండి. సో ఈ హౌస్ విషయానికి వచ్చేసి ప్రజెంట్ మనం ఈ హౌస్ దగ్గరనే ఉన్నామండి. ఇది 150 స్క్వేర్ యార్డ్లో ఈస్ట్ ఫేసింగ్లోని G+1 ఉంటుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ కార్ పార్కింగ్ విత్ బోర్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా 2 BHK పోర్షన్ ఉంటుంది. రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయి. అండ్ రూమ్స్ ఇట చాలా పెద్దగా వచ్చాయి. అండ్ ఈ హౌస్ ఇట చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ ఇట నీట్గా చేయడం అనేది జరిగింది. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. హెచ్ఎండిఏ రేరా ఆప్రోడ్ వెంచర్లో ఉంటుంది. చుట్టుపక్కల చూడొచ్చు అన్ని హౌసెస్ ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనం ఈ ఒక్కసారి హౌస్ విషయానికి వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ G+1 న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాము. ఒక్కసారి చూడొచ్చు, కార్ పార్కింగ్ ఏరియా అయితే స్పేసెస్గా ఓపెన్గా వచ్చింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ మేడ్చల్ లొకేషన్లో లొకేట్ అయి ఉంటుంది. మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అండ్ NH44 హైవే నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. కానీ హౌస్ అయితే చాలా బాగుందండి. మీరు రెంటల్ పర్పస్కి గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఈ ఏరియాలో 2 BHK పోర్షన్ రెంట్ వచ్చేసి 12,000 నుండి 15,000 లోపు ఉంటుందండి. ఇది వచ్చేసి ఆల్ చూడండి, చాలా స్పేసెస్గా ఓపెన్గా వచ్చింది. అండ్ పైన ఫాల్ సీలింగ్ యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ గిట్ట ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. మీకు తెలిసిన వారికి ఎవరికైనా మేడ్చల్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మాకు బూస్ట్ లాంటిది. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ద్వారా మేము ఇంకా మరిన్ని మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇది వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్ ఇవ్వడం అనేది జరిగింది. కిచెన్ గిట్ట చాలా స్పేసెస్ ఓపెన్గా ఉందండి. అండ్ చాలా పెద్దగా వచ్చింది ఓపెన్ కిచెన్ కాబట్టి. ఇది వచ్చేసి పూజ గది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ప్లాట్ఫామ్ చూడండి, చాలా పెద్దగా ఉంది, ఓపెన్గా స్పేసెస్గా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం అనేది జరిగింది. హాల్ గిట్ట చూడండి, మనకి రూమ్స్ అనేది కంజెస్టెడ్ కాకుండా చాలా స్పేసెస్గా ఓపెన్గా వచ్చాయి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ కవర్ చేద్దాం. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. మీరు స్టెప్స్ చూడొచ్చు, గ్రానైటే యూజ్ చేశారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఏరియా, చాలా స్పేసెస్గా ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 150 స్క్వేర్ యార్డ్లో హెచ్ఎండిఏ రేరా ఆప్రోడ్ వెంచర్లో ఉంటుందండి. ఈ హౌస్ మేడ్చల్ లొకేషన్లో లొకేట్ అయి ఉంటుంది. మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ హైవే నుండి NH44 వే టు నిజామాబాద్ హైవే రోడ్డు నుండి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 1.5 ఫీట్ బాల్కనీ ఇట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఉంటుందండి. ఇది చూడొచ్చు, అంటే గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్లో జర స్పేసెస్ వస్తాయి రూమ్స్. ఇది ఓనర్ పర్పస్కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది చూడొచ్చు. అండ్ వాష్ ఏరియా ఇట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇట రూమ్స్ స్పేసెస్గా వచ్చాయండి. మనకి 1 కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ ఇట కంజెస్టెడ్గా లేవు, చాలా ఓపెన్గా స్పేసెస్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి
హాల్ చూడండి చాలా స్పేసెస్గా ఉంది. అండ్ టీవీ యూనిట్ కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ హాల్ అనేది చాలా స్పేసెస్గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది వచ్చేసి కిచెన్, మీరు ఒక్కసారి చూడొచ్చు. కిచెన్ ఓపెన్ కిచెన్ ఇవ్వడం అనేది జరిగింది. చాలా స్పేసెస్ ఓపెన్గా ఉంది. అండ్ డైనింగ్ టేబుల్ స్పేస్ కిట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో మనకి పూజ గది ఇట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో పూజ గది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో మీ రిలేషన్లో కావచ్చు, మీ ఫ్యామిలీ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ గురించి చూస్తున్న వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. ఒకరికి హెల్ప్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో ఇట షేర్ చేయండి. ఎవరైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలన్నా, సేల్ చేయాలన్నా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓనర్కి వచ్చేస్తున్న ప్రైస్ వచ్చేసి టోటల్ ప్రైస్ 1,25 lakhs అండి. 1,25,00,000. ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ వాల్యూ పైన 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించే దానికి కాల్ చేయండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా సేల్కి అవైలబుల్ ఉంటే మా ఛానల్ త్రూలో మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ బడ్జెట్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఈ ప్రాపర్టీకి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ 1,25 lakhs, 1,25,00,000. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి. వన్స్ అగైన్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.